ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం కొండూరు పంచాయతీ పరిధిలో ఉన్న ఫారెస్ట్ అడవికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో వేల చెట్లు కాలిపోయాయి. ఫారెస్టులో గల చిన్న చిన్న వంకల్లో ఉన్న ఇసుకను సైతం వాహనాల ద్వారా గుర్తు తెలియని దుండగులు తరలిస్తున్నారు. ఈ తరుణంలో ఫారెస్టును సందర్శించి చలించిపోయిన పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెల వచ్చిందంటే అడవులకు నిప్పు పెట్టడంతో ఎక్కడ చూసినా చెట్లు కాలిపోయాయన్నారు. ఫారెస్ట్ అధికారులను వివరణ అడిగితే ఎక్కడ కూడా ఫైట్ జరగలేదని అంటారన్నారు. రిజర్వ్ ఫారెస్టులో ఉపాధి హామీ కింద చేయాల్సిన పనులు యంత్రాలతో పనులు చేస్తున్నారన్నారు. పెద్ద పెద్ద యంత్రాలతో పనులు చేయడం వలన ఆ శబ్దాలకు భయపడి వన్యప్రాణులు దిక్కు తోచని స్థితిలో వలసపోతున్నాయని అన్నారు. వలసపోయిన వన్యప్రాణులు అక్కడక్కడ చనిపోయాయని అన్నారు. ఫారెస్టులో యంత్రాలతో పనిచేయడం దారుణమన్నారు. సంబంధిత అధికారులు కొండూరు ఫారెస్టు నందు సందర్శించి తగు చర్యలు చేపట్టాలని కోరారు. రిజర్వ్ ఫారెస్టులో అనుమతి లేకుండా ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. అడవుల్లో ఉండే వన్య ప్రాణాలను కాపాడాలని, పర్యావరణం మీద తగు చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక రైతులు మాట్లాడుతూ, ఉపాధి పనులు లేక బెంగళూరుకు వెళ్లి కూలి పనులు చేసుకుంటున్నాం, ఇక్కడే పనులను కల్పిస్తే చేసుకుంటాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సార్ గంగాధరప్ప, ఏ ఊరు మీది? సార్ పుట్టపర్తి జిల్లా లేపాక్షి మండలం కొండూరు పంచాయతీ సార్. కొండూరు పంచాయతీ సార్. ఏం పని చేస్తా అంటారు మీరు? సార్ మేము ఉపాధి పని చేసుకుని ఏడు వ్యవసాయం చేసుకుంటా అంటే వ్యవసాయం చేసుకుంటా అంటే ఇప్పుడు వచ్చేసి మామూలుగా ఈ అడవంతా కాలిపోయి ఈ జీవ జంతువులు అన్నీ వరుసలిపోయినాయి. దానికోసము మేము ఇక్కడ ఈ యంత్రాంగాలతో వచ్చేసి ఈ గుంతలు కొట్టిస్తున్నారు విజయవాడలో. దానికోసం మేము బెంగళూరు పోయి వాచ్మ్యాన్ పనులు ఇవన్నీ వాచ్మ్యాన్ పనులు చేసుకుంటూ బతుకుంటున్నాం సార్. ఈ ఫారెస్ట్ వాళ్ళు మీకు జేసీబీలతో చేపిస్తున్నారా, ఉపాధి హామీ కింద మనుషులతో చేపిస్తున్నారు? మనుషులు లేదు సార్, జేసీబీలతోనే చేపిస్తున్నారు సార్. జేసీబీలతోనే. ఎన్ని రోజుల నుంచి చేపిస్తున్నారు సార్? సుమారు అంటే ఒక వాళ్ళు ఇతకు వచ్చినప్పుడు ఒక 9 ఏళ్ళు అయింది సార్. 9 ఏళ్ళ నుండి అంతరంగాలతోనే చేపిస్తున్నారు సార్. మిషనరీతోనే. మిషనరీ. ఆ శబ్దాలకు ఇవన్నీ వరుస వెళ్ళిపోతున్నాయి సార్, వలసిపోయి చచ్చిపోతున్నాయి సార్. అందరికీ నమస్తే. నేను ఒక పర్యావరణవేత్తని. నా పేరు భాస్కర్ రెడ్డి. హ్యూమన్ రైట్స్లో సౌత్ ఇండియన్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. మనకు సమ్మర్ వచ్చింది, ఫిబ్రవరి, మార్చ్ అంటే ఇది దౌర్భాగ్యం, మనకు వచ్చిన దౌర్భాగ్యం. మనం కొండూరు దగ్గర ఉన్నాము. ఇది ఎప్పుడు కాలిపోయిందో తెలియదు. వాళ్ళని ఎవరన్నా అడిగితే ఇక్కడ లోకల్ వాళ్ళని, ఫారెస్ట్ వాళ్ళని, ఇంకా లేదు మాది ఏమీ కాలేదంటారు. ఈరోజు మేము ఒక టీంతో వచ్చాం, ఫైర్ కాకుండా చూద్దాము అని వస్తే ఇక్కడ లేదు. ఇక్కడి నుంచి ఈ ఫారెస్ట్లో చాలా దీనికి వస్తే ఎలా ఉన్నాయంటే, ఉపాధి హామీ కింద చేయాల్సిన పనులు మిషనరీ పెట్టి చేస్తున్నారు. ఆ మిషన్లో ఒక పెద్ద యంత్రాలతో పని చేసినప్పుడు ఆ వన్యప్రాణులు ఏమైపోతాయి, ఆ శబ్దానికి భయపడి వలసపోతాయి. దట్ ఈస్ కామన్. ఊర్ల మీద పడ్డాము, ఎలుగుబంట్లు, చిరుతలు. ఇక్కడ లాస్ట్ ఒక 2 years బ్యాక్, నేను 1.5 year బ్యాక్ ఒక చిరుతలకి ఇక్కడ కరెంటు పడి చచ్చిపోయినాయి. కానీ వేరే ఊరికి పోయినాడు ఏం చేస్తాము? అలాగే ఇవి కూడా ఏం దిక్కుతోచక యాక్సిడెంట్స్ కావడము, కరెంట్లో పడము, ఇంకోటి వాటర్ లేకుండా పోవడము, ఫుడ్ దొరకకుండా ఊర్ల మీద పడ్డము జరుగుతాయి. అలాగే ఇక్కడి నుంచి పెనుగొండ వలసపోయినాయి. లాస్ట్ ఇయర్ ఒక చిరుత చనిపోయింది. ఈ ఇయర్ ఇక్కడి నుంచి పోయిన నెమలి 2 రోజుల కిందటము రోడ్డు దాటుతూ ఒక యాక్సిడెంట్లో చనిపోయింది. ఏంటి ఇది? మన ఇక్కడ లేబరు ఏడుస్తున్నారు సార్. మీరు రండి ఒకసారి చెక్ చేయండి. డిఎఫ్ఓ గారు, మీకు బాగా దీని మీద మంచి అవగాహన ఉంది. ఇక్కడ మిషనరీతో ఎలా చేశారో మీరు ఇన్స్పెక్షన్ చేయండి ఒకసారి. మన డిఎఫ్ఓ స్క్వాడ్ డిఎఫ్ఓ గారికి పెట్టింటే ఎవరో ఇక్కడ లోకల్ వ్యక్తులు పెట్టారు. లేదండి, ఏమీ దొరకలేదు. రండి, మేము ఈరోజు చూపిస్తాం. నేను ఈరోజు లొకేషన్స్తో సహా మేము పెడుతున్నా. డిఎఫ్ఓ గారు మీరు వచ్చి దీన్ని కరెక్ట్గా చూసి సంబంధిత అధికారులను వెంటనే వారికి సస్పెండ్ చేయాల్సిందిగా నేను ఒక పర్యావరణవేత్తగా నేను తెలుపుతున్నాను. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి మీకు తెలియకుండా. ఈ మిషనరీ పెట్టడం ఏంటండి? రిజర్వ్ ఫారెస్ట్ ఎలా అలౌ చేస్తారు? మీకు ఏమైనా అనుమతులు ఉంటే ఇవ్వండి, మేము ఊరికే అయిపోతాం. అనుమతులు లేకపోతే మాత్రం వెంటనే దీని మీద చర్యలు తీసుకొని
వారిని సస్పెండ్ చేపిస్తే ఇంకొకసారి అడవి జోలికి ఎవరు రారు డిఎఫ్ఓ గారు. కాబట్టి ఈ వన్యప్రాణులను రక్షించండి. వన్యప్రాణుల చట్టాలు ఏమవుతున్నాయి? ఒక మనిషి చనిపోతే ఇమ్మీడియట్గా మనం పోలీస్ అధికారులు వస్తారే, ఫారెస్ట్ అధికారులు ఎక్కడ వస్తున్నారు? ఎవరు లేరు. ఈ 4 మండలాలకి ఒక ఏకఛత్రాధిపతి, అతనికి ఏమన్నా కంప్లైంట్ చేస్తే నేను నర్సరీలో ఉన్నాను, నేను ఇంతవరకు పోయే గాలే, నాకు ఇంకొక వర్క్ అంటారు. సార్ దీని మీద వెంటనే పర్యావరణం మీద మీరు యాక్షన్ తీసుకుంటారని తమరిని సవినయంగా తెలుపుతున్నాను. జై హింద్.